నన్ను ఎన్నిసార్లు అపార్థం చేసుకుని అవమానించినా నా ప్రేమ నీకు అర్థమయ్యేంతవరకు భరిస్తూనే ఉంటాను. అది సిటీలోని ప్రముఖ మహిళా కళాశాల. అక్కడ జరుగుతున్న ఒక ముఖ్యమైన సెక్యూరిటీ మీటింగ్కు హాజరయ్యేందుకు వచ్చాడు విక్రమాదిత్య. సిటీకి కొత్తగా వచ్చిన డైనమిక్ ఐపీఎస్ అధికారి. హుందాగా, కఠినంగా కనిపించే అతని రాకతో ఆ ప్రాంగణం మొత్తం సైలెంట్ అయిపోయింది. విక్రమ్ మీటింగ్కు వెళ్తున్నప్పుడు లాబీలో కొందరు రాజకీయ నాయకులతో వాదన పడుతున్న ఓ యువతిని చూశాడు విక్రమ్. ఆమె అనన్య, ఆ కాలేజీలో చరిత్ర లెక్చరర్. అనన్య కాలేజీ ప్రాంగణంలోకి అక్రమంగా రాజకీయ జోక్యాన్ని ఖండిస్తూ తన వాదనను ధైర్యంగా వినిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన విక్రమ్ ఆమె ధైర్యాన్ని అభినందించడానికి దగ్గరికి వెళ్లబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఆ రాజకీయ నాయకులు విక్రమ్కు సెల్యూట్ చేసి తమ అధికారాన్ని ఉపయోగించమని కోరారు. అనన్యకు ఆ దృశ్యం కనిపించింది. ఆ క్షణంలో ఆమె మనసులో విక్రమ్ ఒక అధికారదర్పం ఉన్న వ్యక్తిగా, ఆ రాజకీయ నాయకులకు కొమ్ముకాసే అధికారిగా ముద్రపడ్డాడు. అనన్య కళ్లల్లో స్పష్టంగా కనిపించిన అసహ్యం, నిరసన విక్రమ్ను ఆశ్చర్యపరిచింది. అతను ఏదో చెప్పబోయేలోపే అనన్య సూటిగా, మొరటుగా, సర్, ఈ కాలేజీలో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు. మీ అధికారాన్ని ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. దయచేసి న్యాయంగా వ్యవహరించండి అని చెప్పి ఆ రాజకీయ నాయకులతో పాటు విక్రమ్ను కూడా అవమానించినట్లుగా అక్కడ్నించి వెళ్ళిపోయింది. అది మొదటి చూపు. ప్రేమకు బదులు విక్రమ్కు అపార్థం యొక్క చేదు అనుభవం మిగిలింది. అనన్య పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన మనస్సున్న యువతి. ఆమె ప్రపంచం చరిత్ర పుస్తకాలు, విద్యార్థుల భవిష్యత్తు మరియు సమాజం పట్ల నిజాయితీతో కూడిన నిబద్ధత. అన్యాయాన్ని, అబద్ధాన్ని ఆమె ఏమాత్రం సహించలేదు. అందుకే ఆ రోజు ఐపీఎస్ అధికారి విక్రమ్ను కూడా ప్రశ్నించడానికి వెనుకాడలేదు. ఆమె దృష్టిలో పదవిలో ఉన్నవారు నిస్వార్థంగా ఉండాలి, లేదంటే ప్రజలకు ఉపయోగం ఉండదు. ఆమె కేవలం కాలేజీ గోడల మధ్య కాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పడం, స్థానిక సమస్యలపై మాట్లాడటం వంటివి చేస్తుంది. ఆమె ధైర్యం అందరికీ తెలుసు. కాని ఆమె మనసులో దాగి ఉన్న సున్నితత్వం, ఒక నిస్వార్థమైన ప్రేమ కోసం ఆమె ఎదురుచూపు మాత్రం ఎవరికీ తెలియని రహస్యం. ఆమె ఎవరినైనా ప్రేమించినా అది సంపూర్ణ నిజాయితీతో కూడినదై ఉండాలనుకుంటుంది. అందుకే విక్రమ్ వంటి అధికారం ఉన్న వ్యక్తిపై ఆమె మనసులో తొందరగా అనుమానం స్థానం సంపాదించింది. విక్రమాదిత్య పేరుకు ఐపీఎస్ అధికారి. బయటి ప్రపంచానికి అతను అత్యంత శక్తివంతమైన, ఏకపాత్రాభినయం చేసే అధికారి. కాని అతని అంతర్గత ప్రపంచం పూర్తిగా భిన్నం. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులని కోల్పోయిన విక్రమ్ దేశసేవలో తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అతని ఉన్నత పదవి, నిబద్ధతే అతన్ని ఒంటరిని చేశాయి. అతని జీవితంలో ప్రేమకు, ఆప్యాయతకు చోటులేదు. అతనికి తోడుగా ఉండేదల్లా ఫైళ్లు, కేసులు, విధులే. ఆ రోజు అనన్య తనను తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడినప్పటికీ ఆమె కళ్లల్లో కనిపించిన నిజాయితీ విక్రమ్ను తొలిసారి ఆకర్షించింది. ఆమె నిస్వార్థంగా, స్వచ్ఛంగా ఉండాలనే తపన అతనికి తన అమ్మ గుర్తుచేసింది. తన ఒంటరి ప్రపంచంలోకి తొలిసారిగా ఒక వెలుగురేఖ ప్రవేశించినట్లు అతనికనిపించింది. నా అధికారాన్ని కాదు, నా నిజాయితీని ఎవరైనా అర్థం చేసుకోగలరా అనే ప్రశ్న తొలిసారిగా అతని మనసులో మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అనన్యను విక్రమ్ పదే పదే కలవడానికి ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం కఠినంగా వ్యవహరించింది. ఈలోగా అనన్య కాలేజీలో విద్యార్థి సంఘ ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద సమస్య తలెత్తుతుంది. కొందరు స్థానిక గూండాలు ఆ ఎన్నికలను ఆపడానికి ప్రయత్నిస్తారు. అనన్య వారితో ధైర్యంగా వాదిస్తుంది. ఆ వాదన తీవ్రమై గూండాలు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తగా సరిగ్గా అదే క్షణంలో ఒక తుఫానులా విక్రమ్ రంగంలోకి దిగాడు. ఎలాంటి అధికార దర్పం లేకుండా కేవలం ఒక రక్షకుడిలా అతను గూండాలను నిలువరించాడు. అతని చర్యలు అత్యంత వేగంగా, పదునుగా ఉన్నాయి. అతను ఆపదలో ఉన్న విద్యార్థులను, అనన్యను రక్షించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాడు. అతని కఠినమైన చర్యలలో కూడా అనన్య పట్ల ఉన్న సున్నితమైన రక్షణభావం స్పష్టంగా కనిపించింది. అనన్య ఆశ్చర్యపోయింది. తాను మొదటిరోజు అపార్థం చేసుకున్న అధికారి ఈరోజు నిస్వార్థంగా తన రక్షకుడిగా నిలబడ్డాడు. ఆ క్షణం ఆమె మనసులోని అపార్థపు గోడ కాస్త కదిలింది. ఆ సంఘటన తర్వాత అనన్య విక్రమ్కు ధన్యవాదాలు చెప్పక తప్పలేదు. ఇద్దరూ మొదటిసారి అధికార హోదాను పక్కనపెట్టి మనుషులుగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. విక్రమ్ తన వృత్తిలో ఉన్న ఒత్తిడి గురించి, ఒంటరితనం గురించి సున్నితంగా చెప్పాడు. నేను నీకు మొదటి చూపులో అపార్థమైనందుకు బాధపడలేదు అనన్య. కాని నీలాంటి నిజాయితీగల మనిషి నా నిజాయితీని కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను అని హృదయపూర్వకంగా చెప్పాడు. అనన్య కూడా తన తొందరపాటును అంగీకరించింది.
విక్రమ్తో మాట్లాడికొద్దీ ఆమెలో దాగి ఉన్న భావోద్వేగాలు బయటకు వచ్చాయి. అతని మౌనంలో ఉన్న గాఢత, కళ్లల్లో ఉన్న నిజాయితీ ఆమెను ఆకర్షించాయి. విక్రమ్ సహనం, ఆమె తిరస్కరణను కూడా తట్టుకుని నిలబడే అతని స్థిరత్వం అనన్య హృదయాన్ని మెల్లగా తాకడం ప్రారంభించింది. ఒకరోజు విక్రమ్ నేరుగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతను ఎలాంటి అలంకారాలు లేకుండా, అనన్య, నేను నీ నిజాయితీని, నీ ధైర్యాన్ని ప్రేమించాను. నా జీవితంలోకి రా, నా ఒంటరి ప్రపంచంలోకి ప్రేమను తీసుకురా అన్నాడు. ఈ అంకురార్పణ అనన్య హృదయాన్ని పూర్తిగా కదిలించింది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాని రాబోయే రోజుల్లో వారి బంధాన్ని పరీక్షించే అపార్థాలు ఇంకా వారికోసం ఎదురుచూస్తున్నాయి. ప్రేమ చిగురించింది, కాని విక్రమ్ ప్రపంచం చాలా భిన్నమైనది. సిటీలో ఒక పెద్ద మాఫియా కేసు విచారణ బాధ్యత విక్రమ్కు అప్పగించబడింది. ఆ కేసు ఎంత సున్నితమైనదంటే అతను తన వ్యక్తిగత జీవితాన్ని, కదలికలను కూడా అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. అనన్యతో మాట్లాడడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. పగలు రాత్రి తేడా లేకుండా డ్యూటీలో మునిగిపోయాడు. ఒకరోజు అనన్యకు విక్రమ్ మెసేజ్ పంపాడు. చాలా ముఖ్యమైన డ్యూటీలో ఉన్నాను. కొన్ని రోజులు ఫోన్ అందుబాటులో ఉండకపోవచ్చు. నన్ను క్షమించు. ఇది నా జీవితంలో చాలా కీలకం. అనన్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. కాని వరుసగా కొన్ని రోజులు విక్రమ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె మనసులో మళ్లీ అనుమానం అనే చీకటి కమ్ముకుంది. ఆమె గత అనుభవాల వలన, మొదటి చూపులో అపార్థం వలన అధికారులకు డ్యూటీ తప్ప ప్రేమ, బంధాలు ముఖ్యం కావు అనే భావన బలంగా ఉంది. ఆమె హృదయం మెల్లగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇతను నా ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాడా? నిజంగానే అంత పెద్ద కేసులో ఉన్నాడా? లేక నన్ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? అనే అనుమానం అనే పలచని తెర వారిద్దరి మధ్య సాగింది. 10 రోజుల తర్వాత విక్రమ్ అనన్యకు ఫోన్ చేశాడు. ఆమె ఆందోళన, కోపం కలగలిపిన స్వరంతో మాట్లాడింది. మీరు ఐపీఎస్, మీ డ్యూటీలో మీరు బిజీగా ఉంటారని తెలుసు. కానీ కేవలం ఒక ఫోన్ కాల్ కూడా చెయ్యలేనంత బిజీనా? మీ కదలికలు ఎవరికీ తెలియకుండా ఉండాలి, కాని మీకు నేను ఎవరనేది కూడా తెలీదా? అనన్య, దయచేసి అర్థం చేసుకో. నేను ఈ విషయంలో నీకు అబద్ధం చెప్పలేను. నేను ప్రాణాల మీద రిస్క్ తీసుకునే కేసులో ఉన్నాను. నీ సేఫ్టీ కోసమే నేను దూరంగా ఉన్నాను. సేఫ్టీ? మీరు నాకోసం ఎంత చేస్తున్నారు? నా గురించి పట్టించుకోకుండా మీ డ్యూటీని సాకుగా చూపి నన్ను దూరం పెడుతున్నారు. మీ అధికారం ఎప్పుడూ మీ ప్రేమ కంటే ముఖ్యమేగా? ఆ మాటలు విక్రమ్ గుండెను సూటిగా తాకాయి. అతను తన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నించినా తన వృత్తిపరమైన రహస్యాలను ఆమెకు చెప్పలేకపోయాడు. తను ప్రేమించే వ్యక్తి తనను మళ్లీ తప్పుగా అర్థం చేసుకుంటుంటే ఆ బాధను మాటల్లో వివరించడం విక్రమ్కు సాధ్యం కాలేదు. మాటల యుద్ధం ముగిసింది, కాని ఇద్దరి హృదయాల్లోనూ నిశ్శబ్దం, ఆవేదన మిగిలాయి. మాటల యుద్ధం తర్వాత విక్రమ్ మరింత కృంగిపోయాడు. అనన్య కోపాన్ని, ఆవేదనను అతను అర్థం చేసుకోగలిగాడు. ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించడం కంటే ఆమెకు కొంత సమయం ఇవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. కాని అనన్య తనపై విసిరిన నిందలు, ముఖ్యంగా అధికారం ఎప్పుడూ మీ ప్రేమ కంటే ముఖ్యమే అనేది అతడిని వేధించాయి. అతను తన డైరీలో ఒక విషయం రాసుకున్నాడు. నన్ను ఎన్నిసార్లు అపార్థం చేసుకుని అవమానించినా నా ప్రేమ నీకు అర్థమయ్యేంతవరకు భరిస్తూనే ఉంటాను. ఆ ప్రతిజ్ఞ అతనికి బలాన్నిచ్చింది. అనన్య కోపం తన పట్ల ప్రేమలేక కాదు, తనను కోల్పోతానేమో అనే భయం వలనే అని అతను అర్థం చేసుకున్నాడు. అందుకే ఆమె దూరం పెట్టినా అతని మనసులో మాత్రం ఆమె పట్ల ప్రేమ, నిస్వార్థమైన సహనం మాత్రమే ఉన్నాయి. ఆమెను నిందలు వేయడం ఆపి మౌనంగా తన డ్యూటీని చేస్తూనే ఆమె తన విలువను తెలుసుకునేంతవరకు వేచి ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఒక ఐపీఎస్ అధికారి శక్తిని చూపకుండా కేవలం తన ప్రేమ కోసం మౌనంగా బాధను భరించడం అతని గొప్ప సహనానికి నిదర్శనం. విక్రమ్ మౌనం అనన్యకు మరింత కోపం తెప్పించింది. అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, మౌనంగా ఉండి తప్పించుకుంటున్నాడని ఆమె భావించింది. ఆమె కోపం క్రమంగా ఆవేదనగా, తరువాత నిందలుగా మారింది. ఆమె తన స్నేహితురాలితో ఇలా అంది. అతనికి అధికారమే ప్రపంచం. నాకోసం ఒక్క అడుగు కూడా వేయడానికి సిద్ధంగా లేడు. నా ప్రేమ అతనికి చులకనగా అనిపించింది. ఒకరోజు విక్రమ్ ఆమెను తన ఇంటివద్ద కలవడానికి వచ్చాడు. అనన్య విక్రమ్పై ఉన్న కోపాన్ని మొత్తం బయటపెట్టింది. మీరు నన్ను వదిలేయాలనుకుంటే చెప్పండి. మీ రహస్యాలు, మీ అధికారం పక్కన పెట్టి నా ప్రేమకు మీరు విలువ ఇవ్వలేకపోతే ఆ బంధం నాకు అవసరం లేదు అని అరిచింది. ఆ కోపంలో విక్రమ్ మనసు ఎంత బాధపడుతోందో, ఎంతగా తనను ప్రేమిస్తున్నాడో ఆమె చూడలేకపోయింది. ఆమె కోపం నిప్పులా ఉంటే విక్రమ్ ప్రేమ దాన్ని భరించే నీటిలా మారింది. అనన్య విక్రమ్కు ఒక అల్టిమేటం ఇచ్చింది. నాకొక నిర్ణయం కావాలి. మీరు మీ వృత్తి, రహస్యాలు వదిలి నాతో సంతోషంగా జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటేనే నాకు మీ ప్రేమ కావాలి అంది. విక్రమ్ నిస్సత్వతో ఆమెను చూశాడు. నా దేశసేవను, నా బాధ్యతను నేను వదులుకోలేను అనన్య.
అది నా ఊపిరి అని మెల్లిగా చెప్పాడు. అనన్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం ఆమె అతన్ని చివరిసారిగా అవమానించింది. మీరు కేవలం మీ అధికారం, అహంకారం కోసం జీవిస్తున్నారు. నిజమైన ప్రేమ విలువ మీకు తెలియదు. నా జీవితం నుండి వెళ్ళిపోండి. మిమ్మల్ని, మీ ప్రేమను నేను తిరస్కరిస్తున్నాను అని గుండె పగిలేలా చెప్పింది. విక్రమ్ గుండె బద్దలైనంత పనైంది. అతని ప్రతిజ్ఞ పరీక్షకు గురైంది. తనను ఎంత ఘోరంగా అవమానించినా అతని కళ్లల్లో మాత్రం అనన్య పట్ల కోపం లేదు. కేవలం ప్రేమ, అపారమైన బాధ మాత్రమే ఉన్నాయి. అతను మెల్లిగా లేచి ఆమె కళ్లల్లోకి చూసి కన్నీళ్లు ఆపుకుంటూ కేవలం ఒకే ఒక్క మాట చెప్పాడు. సరే, నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్తున్నాను. కాని గుర్తుంచుకో, నా ప్రేమ ఎప్పటికీ మారదు. ఆ మాట చెప్పి అతను ఆ బాధాకరమైన బంధానికి దూరం చేసుకుంటూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఈ గాఘమైన క్షణం ఇద్దరి జీవితాల్లోనూ ఒక తీరని మలుపు తిప్పింది. అనన్య విక్రమ్ను తిరస్కరించిన తర్వాత వారిద్దరి మధ్య భౌతిక దూరం పెరిగింది. విక్రమ్ మళ్లీ తన ఉద్యోగంలో పూర్తిగా మునిగిపోయాడు. అతను ప్రజల కోసం ఎంత కష్టపడినా తన ప్రియమైన అనన్య హృదయం నుంచి తిరస్కరణకు గురయ్యాడనే బాధ అతని మనసును తొలిచేది. అతను తన పనిని వదులుకోలేకపోయాడు. కాని అనన్య ప్రేమను కూడా వదులుకోలేకపోయాడు. ప్రతి రాత్రి తన డైరీలో రాసుకున్న ఆ వాక్యాన్ని చదువుకునేవాడు. నన్ను ఎన్నిసార్లు అపార్థం చేసుకుని అవమానించినా నా ప్రేమ నీకు అర్థమయ్యేంతవరకు భరిస్తూనే ఉంటాను. ఈ మాటలే అతనికి బ్రతికే ధైర్యాన్ని, ముందుకు నడిచే శక్తిని ఇచ్చాయి. ఆమె తనను ఎంత దూరం పెట్టినా అతని ప్రేమ మాత్రం హృదయంలో చెక్కుచెదరలేదు. ఆ దూరం వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయకుండా విక్రమ్ వైపునుంచి ప్రేమబంధాన్ని మరింత దృఢంగా మార్చింది. విక్రమ్ డీల్ చేస్తున్న మాఫియా కేసు తీవ్రదశకు చేరుకుంది. అతను ప్రతి అడుగులోనూ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. అనేకసార్లు తన ప్రాణాలకు ముప్పు వచ్చింది. అతడికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. తన బాధను పంచుకోవడానికి, తన కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి లేడు. ఆ ఒంటరి పోరాటంలో అనన్య జ్ఞాపకాలు మాత్రమే అతనికి ధైర్యాన్నిచ్చాయి. కొన్నిసార్లు తీవ్రమైన పోరాటాల తరువాత శరీరం నిండా గాయాలతో అలసిపోయినప్పుడు విక్రమ్ మెల్లగా అనన్య కాలేజీ వైపు కారును పోనిచ్చేవాడు. దూరంగా ఆమె నవ్వుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం చూసి తన కష్టాలన్నీ మరిచిపోయేవాడు. తాను ఈ సమాజం కోసం, తన జీవితంలో భాగం కావాలనుకున్న ఆ నిస్వార్థ గుణమున్న అనన్య కోసం పోరాడుతున్నాననే ఆలోచన అతడికి ప్రేరణనిచ్చింది. అతని పోరాటం వృత్తిపరమైంది. కాని దాని వెనుక ఉన్న శక్తి మాత్రం అనన్య పట్ల ఉన్న అంకితభావమే. విక్రమ్ను దూరం చేసుకున్న తర్వాత అనన్య జీవితం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా లోపల ఆమె హృదయం అల్లకల్లోలంగా ఉంది. విక్రమ్ లేని జీవితమంతా శూన్యంగా అనిపించింది. అతనిపై కోపం పోయి క్రమంగా పశ్చాత్తాపం మొదలైంది. అతను ఎంత బిజీగా ఉన్నా తన కోసం సమయం కేటాయించడానికి ఎంత ప్రయత్నించాడో ఆమెకు మెల్లగా గుర్తుకురావడం మొదలైంది. ఆమె విక్రమ్ను అవమానించిన ఆ చివరి మాటలు పదే పదే ఆమెను వెంటాడాయి. నిజమైన ప్రేమ విలువ నీకు తెలియదు అని తను చెప్పినప్పుడు విక్రమ్ కళ్లల్లో కనిపించిన బాధ, నిస్సహాయత ఆమెకు గుర్తొచ్చి కన్నీరు పెట్టుకుంది. తను కోరుకున్న నిజాయితీ, నిబద్ధత విక్రమ్లో పుష్కలంగా ఉన్నాయని, కాని తాను అతని వృత్తిని, ప్రేమను కలగాపులగం చేసి అపార్థం చేసుకున్నానని ఆమె గ్రహించింది. ఆ ఒంటరి క్షణాలలో విక్రమ్ ప్రేమలోటు ఆమె హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. విక్రమ్ దర్యాప్తు చేస్తున్న మాఫియా కేసులో కీలకమైన సాక్ష్యాలు అనన్య పనిచేసే కాలేజీలోని ఓ పాత ఫైల్లో ఉన్నాయని మాఫియా ముఠాకు తెలిసింది. అనన్యను బెదిరించి ఆ సాక్ష్యాలను తీసుకెళ్లడానికి కొందరు దుండగులు కాలేజీ ప్రాంగణంలోకి అర్ధరాత్రి చొరబడ్డారు. అనన్య ఆ సమయంలో కాలేజీలోనే ఉంది. దుండగులు ఆమెను బెదిరించి హింసించడానికి ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ తన టీంతో పాటు మెరుపు వేగంతో అక్కడకు చేరుకున్నాడు. విక్రమ్ ఆ మాఫియా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం వలన అనన్యపై ప్రమాదం పొంచి ఉందని ముందుగానే ఊహించాడు. దుండగులతో జరిగిన పోరాటంలో విక్రమ్ అనన్యను రక్షించడానికి తనను తాను కవచంగా నిలబెట్టాడు. ఒక దుండగుడు కత్తితో అనన్యపై దాడి చేయబోగా విక్రమ్ ఆమెను పక్కకు తోసి ఆ దాడిని తన భుజాలపైకి తీసుకున్నాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం కారుతోంది. అయినా సరే అతను దుండగులను అదుపులోకి తీసుకునేంతవరకు పోరాడాడు. విక్రమ్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అనన్య పక్కనే ఉంది. విక్రమ్ రక్తస్రావాన్ని, బాధను చూసి ఆమె హృదయం ముక్కలైపోయింది. అతను తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, తన ప్రాణాలకు తెగించి తనను రక్షించడానికి వచ్చాడో ఆమెకు ఆ క్షణం సంపూర్ణంగా అర్థమైంది. కొద్దిసేపటి తరువాత విక్రమ్ కళ్ళు తెరిచాడు. అనన్య కన్నీళ్లతో అతని చేతిని పట్టుకుంది. విక్రమ్ మెల్లగా బలహీనమైన స్వరంతో ఇలా అన్నాడు, నిన్ను రక్షించగలిగాననన్య, అదే నాకు చాలు. నువ్వు నన్ను వదిలేసినా, అవమానించినా నాకు తెలుసు. నా ప్రేమ నీకు అర్థమయ్యేంతవరకు నేను భరిస్తూలే ఉంటానని నా మనసులో అనుకున్నాను. ఆ మాటలు అనన్య మనసులో పిడుగుపాటులా తగిలాయి. ఆమె విక్రమ్ నిస్వార్థమైన, స్థిరమైన, ప్రాణాలకు తెగించే ప్రేమను పూర్తిస్థాయిలో గ్రహించింది.
తన అపార్థాలు ఎంత చిన్నవి, విక్రమ్ ప్రేమ ఎంత గొప్పదో ఆమెకు స్పష్టమైంది. అనన్య పశ్చాత్తాపంతో అతని భుజంపై వాలి బిగ్గరగా ఏడిచింది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న అన్ని అపార్థాలు, కోపాలు కరిగిపోయి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మిగిలింది. విక్రమ్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. అనన్య పక్కనుంచి కదలలేదు. ఆ రోజు రాత్రి విక్రమ్ నిద్రపోతున్నప్పుడు అనన్య అతని గాయపడిన చేతిని పట్టుకుంది. ఆమె కళ్లనుంచి కన్నీళ్లు ఆగడం లేదు. తాను ఎంత గొప్ప ప్రేమను, నిస్వార్థమైన వ్యక్తిని అపార్థం చేసుకుని అవమానించానో తలుచుకుని ఆమె గుండె పగిలిపోయింది. విక్రమ్ కళ్ళు తెరిచాడు. అనన్య వెంటనే అతనివైపు చూస్తూ మాటలు రాని ఆవేదనతో మోకాళ్లపై కూర్చుంది. విక్రమ్, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నమ్మలేదు. మీ పవిత్రమైన ప్రేమను, మీ బాధ్యతను అవమానించాను. నా అపార్థమే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె పశ్చాత్తాపం నిజాయితీగా, హృదయపూర్వకంగా ఉంది. విక్రమ్ చిరునవ్వుతో, బలహీనమైన చేతితో ఆమె కన్నీళ్లు తుడిచాడు. నాకు నీ ప్రేమ దొరికిన తర్వాత నాకు ఏ బాధా లేదు అనన్య. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నా సహనం ఈరోజు గెలిచింది. నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నా ప్రేమ నీకు అర్థమైతే చాలు అన్నాడు. ఆ క్షణంలో మాటల కంటే ఆ మౌనంలో ఉన్న ప్రేమ, అంగీకారం మరింత శక్తివంతంగా అనిపించింది. విక్రమ్ పూర్తిగా కోలుకున్న తర్వాత వారి బంధం కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు వారి మధ్య ఎలాంటి అపార్థపు తెరలేదు. అనన్య విక్రమ్ వృత్తిని, బాధ్యతను పూర్తిగా గౌరవించడం నేర్చుకుంది. విక్రమ్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అనన్య అతని శక్తిగా, మానసిక బలంగా నిలిచింది. అనన్య తరచుగా విక్రమ్తో ఇలా అనేది, నేను నా మొండితనం వల్ల మన ప్రేమను దూరం చేసుకునేంత పనిచేశాను. కాని మీరు నా ప్రేమ అర్థమయ్యేంతవరకు భరిస్తూనే ఉంటాను అనే ప్రతిజ్ఞతో మనల్ని నిలబెట్టారు. విక్రమ్ నవ్వి, ప్రేమంటే అదే అనన్య. నీ కఠినమైన కోపం వెనుక ఉన్న నిస్వార్థమైన హృదయాన్ని నేను చూశాను. అందుకే భరించాను. మన ఇద్దరి ఆశయాలు వేరైనా మన హృదయబంధం ఒక్కటే అన్నాడు. వారిద్దరూ ఒకరి వృత్తిని, లక్ష్యాలను మరొకరు గౌరవించుకుంటూ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకున్నారు. ఈ బంధం సవాళ్లను దాటి గెలిచిన ప్రేమకు ఒక ఉదాహరణగా నిలిచింది. వారిద్దరి మధ్య ప్రేమ బలంగా మారిన తర్వాత ఇరు కుటుంబాలకు వారి వివాహం గురించి తెలియజేశారు. అనన్య కుటుంబం విక్రమ్ నిబద్ధత, నిజాయితీ చూసి వెంటనే అంగీకరించింది. అయితే విక్రమ్కు దూరపు బంధువులు మాత్రమే ఉండటం, అతని వృత్తి ఎప్పుడూ ప్రమాదంలో ఉండటం వలన అనన్య తల్లిదండ్రులు మొదట కొంచెం ఆందోళన చెందారు. అనన్య ఆ ఆందోళనను తొలగించింది. అమ్మా, నాన్న, విక్రమ్ సాధారణమైన వ్యక్తి కాదు. అతను నాకోసం, ఈ సమాజం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. అతని నిస్వార్థమైన ప్రేమను, నాపై అతనికున్న అంకితభావాన్ని నేను చూశాను. అతని భద్రత కంటే అతను నన్ను ప్రేమించే తీరు, నా జీవితానికిచ్చే బలం ముఖ్యం అని ధైర్యంగా చెప్పింది. అనన్య మాటలు, విక్రమ్ నిజాయితీ వారి కుటుంబాలను ఒప్పించాయి. వారి ప్రేమ అన్ని సామాజిక, కుటుంబ సవాళ్లను దాటి ఆమోదం పొందింది. సవాళ్లను దాటి అపార్థాలకు ముగింపు పలికిన తర్వాత విక్రమ్, అనన్యాల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఆ రోజు అనన్య పెళ్లికూతురుగా ముస్తాబై మండపంలో నిలబడింది. విక్రమ్ తన ఐపీఎస్ యూనిఫామ్ను పక్కన పెట్టి సాంప్రదాయ దుస్తుల్లో ఒక సాధారణ వరుడిగా మెరిసిపోయాడు. మాంగల్యధారణ సమయంలో అనన్యా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె మనసులో ఆ రోజు గుర్తుకొచ్చింది. తాను మొండిగా అతణ్ణి తిరస్కరించిన రోజు. కాని విక్రమ్ తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఎన్ని అవమానాలు ఎదురైనా చివరకు ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. విక్రమ్ సహనం యొక్క విలువ, వారి నిరీక్షణకు దొరికిన తీయని ఫలితం ఈ వివాహబంధం. వారు ఒకరినొకరు పూర్తిగా అంగీకరించి ఒకరి బాధ్యతలకు మరొకరు మద్దతుగా నిలుస్తామని ప్రమాణం చేసుకున్నారు. వివాహం తర్వాత విక్రమ్, అనన్యాల జీవితం మరింత అర్థవంతంగా మారింది. విక్రమ్ ఒకవైపు దేశసేవ చేస్తూనే అనన్యాకు అన్ని విషయాల్లో తోడుగా నిలిచాడు. అనన్య కాలేజీ టీచర్గా తన బాధ్యతలను నిర్వహిస్తూనే విక్రమ్ ఇంటికి రాగానే అతన్ని ఆప్యాయతతో పలకరించి అతని కష్టాలను దూరం చేసింది. వారి జీవితంలో చిన్న చిన్న అపార్థాలు మళ్లీ వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. అనన్య వెంటనే విక్రమ్ను అపార్థం చేసుకోకుండా నిదానంగా మాట్లాడి తెలుసుకుంటుంది. విక్రమ్ ఏమీ దాచకుండా తన మనసులోని మాటను వెంటనే పంచుకుంటాడు. అనన్య తరచుగా విక్రమ్తో చెప్పే మాట,
మీ నిస్వార్థమైన ప్రేమ నన్ను మార్చింది విక్రమ్. నేను కేవలం మీ ప్రేమను గెలుచుకోలేదు, మీ సహనం, మీ నిబద్ధతను కూడా నేర్చుకున్నాను. విక్రమ్ చిరునవ్వుతో అనన్య నుదుటిపై ముద్దుపెట్టి, నా జీవితం నీకు అర్థమైంది అనన్య. నా ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. మన బంధంలో ఇక అపార్థాలకు చోటులేదు అని చెప్పాడు. వారిద్దరి కథ ప్రేమ అనేది కేవలం సంతోషంగా ఉండడం కాదు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో నిలబడడం అని నిరూపించింది. వారి హృదయాన్ని తాకే ప్రేమ కథ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.